హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీలో వాకన్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉన్నదో చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి దివీస్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, థర్డ్ కంపెనీ బయాలజికల్ ఈ లిమిటెడ్. ఈ 3 ఫార్మా కంపెనీలో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ దివీస్ ల్యాబొరేటరీస్లో మనం ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. డేట్ ఆగస్టు 28వ తారీఖు నాడు ఆదర్శ డిగ్రీ కాలేజ్ బిసైడ్ ఎస్బీఐ పెందుర్తిలో 28వ తారీఖు నాడు ఉంటుంది. గౌట్ డిగ్రీ కాలేజ్ ఈ అడ్రస్లో కూడా మనకి 28వ తారీఖు నాడు ఇంటర్వ్యూలోనే ఉంటాయి. గౌట్ డిగ్రీ కాలేజ్ బరువాలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఉంటాయి. నెక్స్ట్ 29వ తారీఖు ఆగస్టు 29వ తారీఖు నాడు ఎంఈఆర్ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ గాజువాక. గౌట్ మోడల్ డిగ్రీ కాలేజ్ నియర్ ఇందిరమ్మ కాలనీ పాతపట్నం, ఇక్కడ ఈ అడ్రస్లో మళ్ళీ 29వ తారీఖు నాడు ఉంటాయి. గౌట్ డిగ్రీ కాలేజ్ సాలూరు, ఇక్కడ 29వ తారీఖున ఈ 3 అడ్రస్లలో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. 30వ తారీఖు వచ్చేసి వివిఆర్ కనక మహాలక్ష్మి డిగ్రీ కాలేజ్ తాటిచెట్లపాలెం విశాఖపట్నం, ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. సెకండ్ లొకేషన్ వచ్చేసి 30వ తారీఖు నాడు సిస్టమ్ డిగ్రీ కాలేజ్ నియర్ అంబేద్కర్ సెంటర్, ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. థర్డ్ అడ్రస్ వచ్చేసి ఎస్ఎస్ఎస్ఎస్ డిగ్రీ కాలేజ్ తోటపాలెం విజయనగరం, ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి 30వ తారీఖు నాడు ఇంటర్వ్యూ. ఈ విధంగా మనకి ఈ దివీస్ వాళ్ళు వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది వాళ్ళు నిర్వహిస్తారు. మన డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. డివిజన్ వచ్చేసి బల్క్ డ్రగ్ డివిజన్లోకి తీసుకోవడం జరుగుతుంది. జాబ్ టైటిల్ వచ్చి ట్రైనీ సూపర్వైజర్గా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్గా మనకి తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మా, ఎంఫార్మా, బీటెక్, డిప్లొమా, ఈ క్వాలిఫికేషన్ అనేది మనం కలిగి ఉండాలి. ఏజ్ 21 నుంచి 25 సంవత్సరాల మధ్యలో మనకి ఏజ్ అనేది ఉండాలి. పాస్అవుట్స్ వచ్చేసి 2020 నుంచి 2025 మధ్యలో పాస్ అయ్యి ఉండొచ్చు. 2025 లాస్ట్ సెమిస్టర్ రాసేవాళ్ళైనా ఈ జాబ్కి అర్హత ఉంటుంది. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. జాబ్ లొకేషన్ ఏపీ, తెలంగాణలో మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రీ అకామిడేషన్ బ్యాచిలర్ వాళ్ళకి, మెయిల్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఫ్రీ యూనిఫామ్ ఇస్తారు. పిఎఫ్, ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉంటుంది. ఫుడ్ మనకి డబ్బులు అనేది ఇస్తారు. కొంత కంపెనీ అనేది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీస్ తీసుకొని మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అటెండ్ అయితే వాళ్ళు అవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలౌ చేయడం జరుగుతుంది. బుక్లు అనేవి షిఫ్ట్ల ప్రకారం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకు జాబ్ వచ్చిన తర్వాత పాంప్లెట్లో కూడా ఇలాగ క్లియర్గా మనకి 26వ తారీఖు కూడా ఇక్కడ ఇచ్చారు. కాకపోతే మనం 26వ తారీఖు మనం చెప్పలేదు. ఇక్కడ పాంప్లెట్లు కూడా క్లియర్గా మొత్తం అన్ని డీటెయిల్స్గా ఇవ్వడం అనేది జరిగింది. ఈ పాంప్లెట్ చూసి కూడా మీరు ప్రతి ఒక్కరు ఈ అడ్రస్ ప్రకారం వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా దివీస్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఇక్కడ మనకి శాలరీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెట్రో ల్యాబ్స్. హెట్రో ల్యాబ్స్ ఆగస్టు 30వ తారీఖు నాడు సాటర్డే రోజున ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, యూనిట్ 3, 22-110 ఐడిఏ, జీడిమెట్ల, హైదరాబాద్, ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాంటాక్ట్ వచ్చేసి 2 మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ 2 మెయిల్ ఐడికి కూడా మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మీ మెయిల్ ఐడికి ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూస్ అనేది మీకు వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. chandrasekhar.r@hetero.com. సెకండ్ మెయిల్ ఐడి వచ్చేసి usharani.b@hetero.com. ఈ 2 మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మీ మెయిల్ ఐడికి పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్కి మీ ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో బీఫార్మా, ఎంఎస్సి, ఎంఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 1 to 5 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ డిప్లొమా, బీటెక్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 0 to 5 years ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్స్గా అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. వేరోస్ డిపార్ట్మెంట్లో ఎంఎస్సి, ఎంకామ్, బీఎస్సీ, బీకామ్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. 1 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. జాబ్ రిక్వైర్మెంట్ వచ్చే డిజిగ్నేషన్స్ అనేవి మనకి జూనియర్ ఆఫీసర్గా, జూనియర్ ఎగ్జిక్యూటివ్గా, ఆపరేటర్గా, ఇంజనీర్గా మనకు డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది.
ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, లేటెస్ట్ 3 months పే స్లిప్లు, అపాయింట్మెంట్ లెటర్స్, సిటీసీ పర్టికులర్స్, ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ పనుకోండి, ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చూసి వాళ్ళు చెక్ చేయడం అనేది జరిగితే చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలో చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా పాంప్లెట్లో కూడా మనకి క్లియర్గా మనకి వర్క్ ఏరియా అనేది ఎలా ఉండాలి, క్వాలిఫికేషన్, డిపార్ట్మెంట్, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అనేది క్లియర్గా ఇక్కడ మనం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ పాంప్లెట్లో ఇవి చూసి కూడా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా హెట్రో ల్యాబ్స్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా అనేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బయాలజికల్ ఈ లిమిటెడ్. ఆగస్టు 29వ తారీఖు నాడు వెన్యూ వచ్చేసి బయాలజికల్ ఈ లిమిటెడ్, సెజ్, షామీర్పేట్, మేడ్చల్, కొత్తూర్, తెలంగాణ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఈ డిపార్ట్మెంట్లో బ్లెండింగ్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు, ఫిల్లింగ్ డిపార్ట్మెంట్లో, ప్యాకింగ్ అండ్ లేబులింగ్ డిపార్ట్మెంట్లోకి వీళ్ళు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. రోల్స్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఆఫీసర్గా రోల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి లైఫ్ సైన్స్, బీఫార్మసీ, బీఎస్సీ, డిప్లొమా, ఐటీఏ మనకి క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా బయాలజికల్ ఈ లిమిటెడ్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఈరోజు మొత్తం మనం 3 కంపెనీలు, ఫస్ట్ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ హెట్రో ల్యాబ్స్, థర్డ్ కంపెనీ బయాలజికల్ ఈ లిమిటెడ్. ఈ 3 కంపెనీల్లో మన ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. మేము డైలీ ఇలాగా ఫ్రీగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఒక చిన్న లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసినట్లయితేనే మన ఛానల్లో సపోర్ట్గా ఉండి నేను ఇంకా ఇటువంటి లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన వీడియోస్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫస్ట్ షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.